హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్ అండి. మనం ఇప్పుడు 40 acres హెచ్ఎండి లేఅవుట్లో ఉన్నాము. వెంచర్ని ప్రమోట్ చేస్తున్నాము. ఇది అద్భుతమైన వెంచర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే స్వర్ణగిరి టెంపుల్ ఎగ్జాక్ట్లీ ఆపోజిటే ఈ వెంచర్ ఉందండి. హెచ్ఎండి లేఅవుట్ అంటే ఓన్లీ మీకు 40 feet రోడ్ ఉంటుంది. మీరు కూడా ఇలాంటి విలువైన ప్రాపర్టీ ప్రమోట్ చేయాలనుకుంటే కింద నెంబర్కి అప్రోచ్ కావచ్చు. మీ విలువైన ప్రాపర్టీస్ ఇలాగనే అద్భుతంగా ప్రమోట్ చేస్తాము. మనం ఈ ఫస్ట్ దానికి వెంచర్ విషయానికి వస్తే, ఇక్కడ ఈ వెంచర్ 40 acres హెచ్ఎండి రేరా అప్రూవల్ లేఅవుట్, ఎస్బీఐ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉందండి. ఇక్కడ మొత్తం మీకు కమర్షియల్ సెమీ కమర్షియల్ ప్రాపర్టీస్ అనేది మీరు బిజినెస్ పర్పస్ కానీ, హోటల్ కానీ, రెస్టారెంట్స్ కానీ ఎలాంటి బిజినెస్ చేయాలనుకున్నా స్వర్ణగిరి టెంపుల్ ఉంది కాబట్టి అద్భుతంగా డెవలప్ అవుతుంది. శనివారం ఆధారం 1,00,000 మంది వస్తున్నారండి. మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటి వెంచర్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీ భవిష్యత్తు కానీ మీ పిల్లల భవిష్యత్తు సెక్యూర్గా ఉంటుంది. తోడ్పడండి. చాలా ప్లాట్లు తక్కువ ఉన్నాయండి. ఎందుకంటే ఈ టెంపుల్ ఆల్రెడీ చుట్టుపక్కల వెల్ డెవలప్డ్ అండి. ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ ఇన్ఫోసిస్ క్యాంపస్ ఉంది. స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏర్పడింది. అది కాకుండా ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, పెద్ద మెడికల్ కాలేజ్తో పాటు హాస్పిటల్ కూడా పడ్డదండి. అది కాకుండా మనకు వరంగల్ హైవే కూడా అతి చేరువలో ఉంటుంది. మనకు యాదగిరిగుట్ట కూడా అతి చేరువలో ఉంటుంది. ఇది స్పెషల్ ఎకనామికల్ జోన్, ఎడ్యుకేషనల్ హబ్, డివోషనల్ హబ్గా బాగా డెవలప్ అవుతుందండి. భువనగిరి ఫోర్ట్ కూడా అతి చివరిలో ఉంటుంది. ఈ హెచ్ఎండి లేఅవుట్లో మీకు గజం వచ్చేసి 25,000 చెప్తున్నారు. చూడొచ్చండి, ఇప్పుడు గవర్నమెంట్ బస్సెస్, ప్రైవేట్ బస్సెస్, కార్స్ చాలా వెళ్తున్నాయి. ఆ టెంపుల్కి వెళ్ళాలంటే మన వెంచర్ నుంచి 60 feet నుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ టెంపుల్ మెయిన్ కమాన్కే ఆపోజిట్ ఉన్న 40 acres హెచ్ఎండి లేఅవుట్ అండి. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్రోచ్ కావచ్చు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీ ఇలా ప్రమోట్ చేయాలనుకుంటే కింద నెంబర్కి అప్రోచ్ కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ గిరిధర్.